ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్లమల్ల కుర్రాళ్ళు. ఈరోజు చేయబోయే వీడియో ఏంటిదంటే చెట్టు కళ్ళుతో చికెన్ చేస్తున్నాము. ఇప్పుడు చేసే చికెన్ కళ్ళు చికెన్ ఈ కుండలనే చేస్తున్నాం. మేము ఇంతకుముందుకు 5-6 సార్లు ట్రై చేసినాం, సూపర్ ఉన్నది. ఇప్పుడు మీ ముందరికి తీసుకొచ్చినాం కుండ చికెన్ అనేది. ఇది ఇలా కళ్ళు పోసి చేసేది మీకు చూపిస్తాం. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్గా కళ్ళు చికెన్ కుండలే చేస్తున్నాం. తమ్ముడు అక్కడ మంట పెడుతున్నాడు. కూరగాయలు కోసేది స్టార్ట్ చేస్తే అన్ని కోసుకొని ఒక రెడీగా చేసుకుంటే స్టార్ట్ చేస్తాం. చూడండి, మేము కట్ చేయడానికి ఏది లేదని ఇదొకటి ప్రయత్నం చేస్తాం. అంటే ఏది తెచ్చుకోలేదు, ఎందుకంటే చిలకడ కదా. దీన్ని కడుక్కొని నీట్గా కడుక్కొని పోతే అయిపోతుంది. మొత్తం ధమాక్ అయితే ఎన్ని ఉందో నాకు అర్థం కాదు. సరే పెట్టు. వంట మానేదిరా బాబు, కొట్టలేదురా నాయన. కళ్ళు చికెన్ నీళ్ళు గట్టిలో పోసుకోవాలి, కుండ పెట్టాలి. ఆగింది, ఆయిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ ఇలా పోసుకుంటున్నాం. సరిపోయేంత పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. మిరపకాయలు తీసుకోవాలి, ఉల్లిగడ్డలు తీసుకోవాలి, టమాటాలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు వస్తాయి. చేతి పెట్టి గెలుకోవచ్చు, ఏం కాదు. చేతి పెట్టి గెలుకోవచ్చు, అప్పుడప్పుడు ట్రై చేయండి మీరు, ఏం కాలేదు, మంచిగా ఉంటుంది. ఇక పచ్చని నూనె ఫ్రెండ్స్, ఎవరు పడితే వాళ్ళు చేతి పెడితే అది కాలుతుంది. నేను ఇప్పుడే బాబాయ్ కాడికి పోయి అడిగి చూసుకొని వచ్చినా. ఇగో ఇలా చేతి పెట్టి గెలుకుతున్నా, చూడండి. ఇగో ఇంతమంది ఇప్పుడు పడితే అప్పుడు గెలుకోవద్దు, చేతి మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కాలుతుంది, చేతి దూరం నాకు సుర్రం అంటుంది. మ్యాక్సిమం అయితే గంట ట్రై చేయండి, చేతులు కాలిపోతాయి. ఇప్పుడు మనం చిలకల కళ్ళు చికెన్ చేస్తున్నాం కాబట్టి అందుకోసం మనం తినడానికి పేపర్ ప్లేట్స్ లేకపోయేసరికి ఆ టైంకి మనము ఇలాగా కొత్తగా అరటి చెట్టు దగ్గరికి వచ్చేసి మనం కట్ చేస్తున్నాం. చూడండి, ఒకటేసారి కట్ చేస్తే మనం తెగిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ తీగలు ఉడక దగ్గర ఉన్నాయి. అగుడు బగుడు పడి కరెంట్ తీగలలో కొని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కాలినాయి, మొత్తం నూనె కూడా కాగింది. ఇంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ కడిగినాం చికెన్, ఇది కడిగే తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ ఏం కడిగాం, కడుక్కొని చేసుకోవాలి. ఇలా కిందికి పోతే ఇవాళ ఏం కాదన్నా, గజిబిజి నిన్న అయినట్టు కాదు. ఇలా ఎందుకు వస్తున్నాం అంటే చికెన్లో పులుపు రావాలంటే ఈ చింతకాయ వేయాలి. చింతకాయ వేస్తేనే మంచి పులుపు కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. అయితే ఈ కండకండ మేము మూసేది కండకండ కోస్తున్నాం. ఈ లోపల గింజ ఉంటుంది, అది చేదు ఉంటుంది. దానివల్ల మనకు పులుపు రావాలంటే మెయిన్ ఈ కండనే, మనకు కండతోటే పని. కూర ఉడికింది, మనం ఇప్పుడు కారం తీసుకున్నాం. కొంచెం వేసా, కారం చూస్తే ఎంత ఉంది చూడండి, కారం వస్తుంది. కొంచెం వేసుకోవాలి, మంచి దొడ్డు కారం. మస్తు అవుతుంది.
ఒకసారి కలుపుకోవాలి. ముక్కలకు మంచిగా పడుతుంది చూడండి కారం. ఎంతసేపు అయినాక కళ్ళు అనేది పోసుకుంటాం. ఉడికిందో లేదు చూడాలి. అంటే ఇట్లా కడితే వేసారు పోతున్నా సూపర్ వచ్చింది. ఇంకా మస్తుందిగా కారం. మీరు కూడా ట్రై చేసిన మర్చిపోయినా ఉప్పు మొత్తం మొత్తం వద్దురయ్యా వేసాం. ఇక కళ్ళుతోటి వేస్తున్నాం. కళ్ళు పొంగుడు వంగుతుంది కళ్ళు. సార్ చూడండి ఇంట్లో ఎట్లయిందో. అప్పటికిప్పటికి టేస్ట్ మారుతుంది. ఈ టేకాకి ఎందుకంటే మనం కళ్ళు తాగడానికి ఒళ్ళు పద్ధతిలో ఎలా తాగేవారు అంటే ఇట్లా దుప్పలా చేసుకొని ఇలా తాగేవారు. గంట పెద్దది తెస్తారు. ఇదేమో రాదు. ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుకుంటే ఇట్లా వచ్చేస్తాయి. ఇవి పక్కకి వేసారు. కాడలు వేసుకోవద్దు, మంచిగా ఉండదు. మనం ఇప్పుడు తెరిచి ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్లా తెరిచేసుకోవాలి. చూసుకున్నాం కదా, మన కళ్ళు ఏంది కనబడతలేదు. ఇంకా మొత్తం ఇట్లా వేద్దాం. ఇంకా కొత్తిమీర వేస్తున్నాం అనమాట. మొత్తం ఇట్లా నైస్గా వేసుకోవాలి. నాకు తెలిసి దాదాపు ఇది ఎసరు లేకుండా అయింది. దింపేసుకుంటాం. ఇంకా వేసుకున్నాం కొత్తిమీర. అయిపోయింది, కూర అయిపోయింది. ఇప్పుడు ఇంకా దించుకునేది. ఇంతసేపు మీరు కూడా వేసారా, కొత్తిమీర వేసుకున్నాం. అయిపోయింది, 15 minutes అయిపోయింది. దించుకుందాం. బరదాస్తుంది. ఇట్లా పట్టుకొని తీసుకోవాలి. పక్కకి ఎట్టుకేసుకుందాం. అత్తం చూడండి ఇంకా ఉడుకుతుంది. ఈ చల్లారే చాలా టేస్ట్ సూపర్ అవుతుంది. మనం ఏం చేసేయలేదు. 100 సీస్ అంటే ఇట్లా బుద్ధి తీస్తాడు. అది వస్తున్నాడు. స్పైసీ సూపర్ సూపర్. ఇంకా చాలు. సూపర్. ఏంద్రా అయ్యో అసలు సూపర్ ఉంది. ఈ కళ్ళు తెచ్చితో వచ్చేసిన చికెన్ కాబట్టి ఇంకా సూపర్ ఉంది. పుల్ల పుల్లగా మంచిగా ఉంది. కళ్ళు కూడా కాంబినేషన్ అదిరిపోయిందిగా. బొక్కనే బాగుంది. ఇది బాగుంది కానీ కొంచెం లైట్ ఉప్పు తక్కువ ఉంది. ఎందుకంటే కళ్ళుతో చేసినాం కదా, ఫస్ట్ టైం ట్రై చేయడం. మాకు కూడా అంత తెలియదు కాబట్టి బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి. షేర్ చేసుకోండి. వీడియోలు అందరికి పంపించండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇట్ ఆల్. ప్లీజ్ లైక్ చేయండి, ఐ రిక్వెస్ట్. ఎందుకంటే లైక్ అయినా, కామెంట్ అయినా, సబ్స్క్రైబ్ అయినా చేయకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే మేము చేసే వీడియోలు మీరు చూడరు. మా టాలెంట్ మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి.